ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శుభమైన నామబట్టి చేరి ఉన్నారు. మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. నీ వాక్య వీక్షిస్తున్నా మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవునితో సహవాసము చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనంతగానో ప్రభుని స్తుతించుకుందాం, దేవుని ఎంతగానో గణపరుచుకుందాం. ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను ఈ రోజున మీతో పంచుకోవడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు అని స్వరము వింటిని. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకున్నా. అందులో ప్రభువా నీవే నాతో మాట్లాడిందని ఎవరికి వారే ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటల కింద ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నాయన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా నీ నామములకు మహిమ తెచ్చుకునే యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయాన్ని నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా నువ్వు ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు నాయన. ఏ హృదయములకు ఏ వాక్యం అవసరమైనదో నువ్వు ఎరిగిన దేవుడు కనుక తండ్రి, నీ వాక్యం అనేటువంటి మందు చేతనైన ప్రతి బిడ్డను బాగు చేసి నీ 2వ రాకడకు ప్రతి బిడ్డను ఆయుధపరచండి. నీ పక్షము నిలబడి దాసుని ప్రభువా నీ శిలువ చాటును మరుగుపరిచేట ఆత్మశక్తి అభిషేకాన్ని బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో మాట్లాడుచు ఉండగా వినగలుగు, చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసయ్యా ప్రతి బిడ్డలైన వారు కనుగొనపజేసి నీ 2వ రాకడకు ఆయుధపరచమని అతి త్వరలో పెళ్లి కుమారుడిగా రానయ్యున్న యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, దేవుడి యొక్క ఉద్దేశములన్నీ దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా మనము దేవుడిలో నిలబడితేనే ఆయన్ను గ్రహించగలుగుతాం. అట్టి రీతిగానే దేవుడి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడతాం అనే మాటను బట్టి ఈ రోజున దేవుడి యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనే ఉద్దేశం కలిగి ఉన్నా. ఇది మొదటి మాట. 2వ మాటలోకి వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో ఆయన మాట్లాడిన స్వరము నేను వింటిని. చూడండి, ఇక్కడ 2 విషయాల్ని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలైన వారు దేవుని యొక్క మాటను వారు వినాలి అన్నా, వారు గ్రహించాలి అన్నా వారికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసు అంటే వారు చక్కగా నిలబడేటువంటి లక్షణము కలిగి ఉండాలి. ఆనాటి ఆది కాలము మొదలుకొని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అనేకమైన ప్రవక్తల ద్వారా, అనేక మంది దేవుని యొక్క దాసుల ద్వారా, దేవుని యొక్క యాజకుల ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశం అంతా కూడా తన ప్రజలైన వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి తెలియపరిచేది? ఆయన తెలియపరిచేది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి సంగతి మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి సందర్భాలు, జరగబోయేటువంటి సందర్భాలు అన్ని కూడా దేవుడు తెలియపరచుకునలేడు. సమస్తమును కూడా తన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, ఈనాటి యాజకుల ద్వారా కూడా దేవుని యొక్క ప్రజలైన వారికి తెలియపరుచుకున్నారు. అయితే ఈ ప్రజలైన వారు ఏం చేస్తున్నారు, చేయట్లేదంటే గ్రహించేటువంటి మనసు వారికి ఉండట్లేదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశము
గ్రహించలేని పరిస్థితి ఈ రోజున కలిగి ఏం చేస్తారని తెలుసంటే చక్కగా నిలబడేటువంటి అంతస్తులో ఉండలేకపోతున్నారు. దేవుల్లో నీవు ఎలా ఉండాలో తెలుసా? ఒక నరపుత్రుడా నీవు చక్కగా నిలువమని దేవుడు చెబుతూ ఉంటే ఈ రోజున చక్కగా నిలబడుతున్నామా దేవులోను? ఒక వారం దేవుల్లో నిలబడతాం, లేకపోతే కష్టం వచ్చినప్పుడు దేవుల్లో నిలబడతాం, స్వాదులు వచ్చినప్పుడు దేవుల్లో నిలబడతాం, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుల్లో నిలబడతాం. ఆ ఇబ్బంది కాస్త తొలగిపోతే నీవు దేవుల్లో నిలబడకుండా లోకంలో నిలబడేటువంటి అంతస్తులో నీవు కలిగి ఉంటున్నావు. ఎంత దౌర్భాగ్య స్థితి ఈ రోజున, ఎంత దౌర్భాగ్య స్థితి మనుషులు కలిగి ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఓ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలి? సీరియల్ దగ్గరికి కాదు, సినిమాల దగ్గరికి కాదు, అలాగే లోకంలో కాదు, వీధుల్లో కాదు నీవు నిలబడవలసింది. నీ ఇంటిలో కాదు నీవు నిలబడవలసింది, లేకపోతే నీ కుటుంబం తరపున కాదు నువ్వు నిలబడవలసింది. ఎక్కడ నిలబడవు తెలుసంటే నీవు దేవునిలో చక్కగా నిలబడుతున్నావా లేదని చూస్తున్నావు. నువ్వు దేవునిలో చక్కగా నిలబడి ఉన్నావా, లేకపోతే నువ్వు లోకంలో నిలబడి ఉన్నావా? ఏ రోజున ఆలోచన చేసావా? ఓ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. నేనేమంటున్నాడంటే నేను నీతో చెప్పవలసిన సంగతులు ఉన్నాయి. దేవుడు నిలబడిన వారందరికీ ఆయన సంగతులు అన్ని కూడా తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ సంగతులు గ్రహించిన వారందరూ కూడా ఏం చేస్తారో తెలుసు అంటే దేవుని యొక్క మాట చెప్పున ఎలాగైతే సిద్ధపడమంటున్నాడో అలాగా సిద్ధపడుతూ ఉన్నారు. కానీ దేవునిలో చక్కగా ఎవరైతే నిలబడలేరో వారికి దేవుని యొక్క సంగతులు తెలియవు. ఈ వారం వచ్చి మళ్ళీ మరుసటి వారం రాదనుకోండి, దేవుని సంగతులు తెలుస్తాయా? తెలియవు. తెలివి కనుక నువ్వేం చేయాలి? నేను పోయిన వారం ప్రార్థనకి రాలేదు, నేను దేవునికి సన్నిధికి రాలేదు, ఏ వాక్యం చెప్పారు దేవుడు, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆ మాటలు నాకు తెలియవలసవా అని మనం ఏం చేయాలి? తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. అదే సీరియల్ అయితేను, ఒక సీరియల్ మిస్ అయిపోతేను నువ్వేం చేస్తావు? అయ్యో నిన్నేమి జరిగింది, నిన్న సీరియల్ ఏమి జరిగింది, పలానా ఆవిడ ఏమంది, పలానోడు ఏమన్నాడు, అది బాగా అండర్స్టాండింగ్ జరిగిందా? ఇవన్నీ తెలుసుకుంటా పనికి రానివి, నీ జీవితంలో ఉపయోగం లేనివి, నిన్ను బాగు చేయనివి, నిన్ను బ్రతికించలేని వాటి కొరకైతే నువ్వేం చేస్తున్నావో తెలుసు అంటే నువ్వు పదే పదే తెలుసుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు దేవుడు తన వాక్యము ద్వారా తన ఉద్దేశములంతా కూడా తన బిడ్డల పట్ల పెట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి సంగతులు నువ్వు తెలుసుకుంటున్నావా? మాట్లాడరే అసలు దేవుని మాటలతో మనకు ఉపయోగం లేదని అనుకుంటున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట లేకపోతే ఒక మనిషి బ్రతకలేడు. ఒక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని మాటల నుంచి ప్రతి ఒక్క మాట వలన బ్రతుకును. ఇది దేవుని యొక్క మాట అబద్ధము కాదండి. నువ్వు ఎంత తిన్నప్పటికీ, ఎంత కోపదల ఉన్నప్పటికీ, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట లేకపోతే మనకు స్వచ్ఛుడు ఎక్కడ ఉండదండి. నిన్న చూసిన వారి రోజున మనకి లోకంలో కనపడట్లేదు. యవనస్తులే కావచ్చు, చిన్న బిడ్డలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వారు ఎవరు కూడా మనకి కనబడట్లేదు. అంటే దేవుని యొక్క మాట లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేనండి. మనం బ్రతికించేటువంటి మాటలు ఆయన నేను చెబుతాను, నా మాటలు మీరు వినండి, మీరు చక్కగా నాలో నిలబడండి అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుల్లో నిలబడుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుళ్ళు నిలబడితేనే ఆయన యొక్క సంగతులన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఏ మాట చెప్పడం మనం జీవించాలి, ఇవన్నీ ఎప్పుడు తెలుసండి? దేవుళ్ళు స్థిరంగా ఉన్న వారికి మాత్రమే దేవుడి సంగతులు వారికి తెలుస్తాయి. లేకపోతే ఎన్ని సంవత్సరానికి ప్రార్థనకు వచ్చినా అలా చేయకూడదని నాకు తెలియదండి, అలా చేయకూడదన్న సంగతి నాకు తెలియదండి, అందుకే నేను ఎలా చేశానండి, లోకానుసారంగా చేశాను. ఎప్పుడంటున్నావు? దేవుని సంగతులు నీకు తెలిసినా ఒకవేళ తెలియనట్టు ఉన్నావంటే నువ్వు వేషధారిగా ఉన్నావు. లేకపోతే నువ్వు దేవుళ్ళు చక్కగా నువ్వు నిలబడలేకపోతే ఏం చేస్తావో తెలుసంటే దేవుని యొక్క సంగతులు నువ్వు తెలుసుకోలేకపోతావు. ఇక్కడ మాట్లాడుతున్న మాట చూసినప్పుడు ఓ నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడినట్లుగా ఈ రోజున పలానా కుమార్తె నువ్వు చక్కగా నిలబడు అని నా స్వరం కాదండి, ఇది
దేవుని యొక్క స్వరం నీతో చెప్తూ ఉన్నప్పుడు నీవు దేవుడు చక్కగా నిలబడుతున్నావా? దేవుడే స్వయంగా మీకు కనబడి చెప్పినా మీరు దేవుని మీదే భయపడుతుంది. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎలా జీవితం నాకు అర్థం కావట్లేదు. దేవుడు అంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను, నా ఉద్దేశములన్నీ నా సంగతులన్నీ నీకు తెలియపరుస్తానంటే నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? నీవు దేవుల్లో నిలబడితే ఆయన అంటే తన సంగతులన్నీ తెలియపరుస్తాడు. చూడండి, దేవుడు మనం చక్కగా ఎందుకు నిలబడాలి? నిలబడితే దేవుడు ఏం మాట్లాడతాడు? ఈ మాట మనం చూస్తే దానియేలు గ్రంథంలో పడదాం ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం కొన్ని మాట చదువుకుందా. దానియేలు గ్రంథము, నేను వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉండగా మీరు ఏ పనులు కూడా చేయరు, దేవుడితో కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి పొందిన వాడినైతిని. అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నా అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి దానియేలు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడి నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు చెప్పిన సంగతులను తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడను. అప్పుడు అతడు దానియేలుని అతను దేవుని యొక్క సంగతులన్నీ కూడా దానియేలుకు తెలియపరచబడ్డాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దానియేలు భక్తుడు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడట. ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? గాఢ నిద్రపోతాడు. దేవుని యొక్క దూత అంతకు ముందే వచ్చింది, ముందు వచ్చిన వాడు కనపడుతుంది. దేవుని యొక్క దూత వచ్చి దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క ఉద్దేశములు దానియేలుకు తెలియపరుస్తూ ఉంటేనంట దానియేలు గాఢ నిద్రతో పడుకుని గాఢ నిద్రలో మాటలు పెట్టినాడట. మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి అతను మోకాలు పట్టుకుని అతను నడుము పట్టుకుని చక్కగా నిలబెట్టిందంట. ఒరే దానియేలు, నేను దేవుని యొక్క ఉద్దేశములు చెప్తూ ఉంటే, దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటే నువ్వు చక్కగా ఎలా నిద్రపోతున్నావు? ఎలా నిద్రపోగలుగుతూ ఉన్నావు? నీవు చక్కగా నిలబడు, నా సంగతులన్నీ దేవుని సంగతులన్నీ కూడా నేను చెప్తాను. ఈ రోజున క్రైస్తవులు కూడా అభివృద్ధిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మందిరానికి వెళ్ళక్కర్లేదు, టీవీలో వినపడుతుంది, పడుకునే వచ్చు. దేవుని యొక్క వాక్యము టీవీలో వినపడుతుంది, సోఫా సెట్లో పడుకుని మనం వినొచ్చు, కూర్చుని వినొచ్చు. అయ్యగారు మైక్ పెడుతున్నారు కదా, నా అయ్యగారు వాక్యం అంతేనానండి. కొంతమంది ఇందులో తెలివైన సహోదరులు ఉన్నారు నా దగ్గర. ప్రార్థనకి ఎక్కడ రానైపోయాను కానీ వాక్యం విన్నానండి, అత్తయ్యన్నాను నేను. ఎక్కడుందంట పడుకుని దానియేలు వలె నువ్వు గాఢ నిద్రలో దేవుని యొక్క మాటలు వింటున్నావేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నీ మోకాళ్ళు వచ్చి దేవుడు నిలబెడితే ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టంగా ఉంటుంది. ఆయనతో మనం వంచుకునేటువంటి పనులు మనం చేయకూడదు. ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేయకూడదు? గాఢ నిద్రలో ఉండేటువంటి పడుకునేటువంటి పరిస్థితులు మనం ఉండడానికి వీల్లేదు. దేవునికి సంగతులు, దేవునికి ఉద్దేశములు తన బిడ్డలైన వారికి చెప్తూ ఉంటే ఎలాగ నిద్ర వస్తుందంటే మీకు ఇంటి దగ్గర ఒక దేవదూత వచ్చింది దానియేలు దగ్గరికి వచ్చి ఏం చేస్తుందో తెలుసంటే ఆయన రూపాన్ని అంతా చూపించింది. ఆయన తల వెంట్రుకలు, తన కళ్ళు, అగ్ని జ్వాల ఆ యొక్క వెలుగుతూ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు దానియేలు. కానీ నిద్రపోతూనే ఉన్నాడు. అట్టి పెట్టుకున్నట్ట చక్కగా ఆ దూత అతని కాళ్ళు పట్టుకుని ఏం చేసింది? అతని నడుము పట్టుకుని, చేతులు పట్టుకుని నిలబెట్టి, నువ్వు నిలబడు, చక్కగా నిలబడు, నేను నీతో చెప్పుతున్న సంగతులు జాగ్రత్తగా విను అని ఒక్కసారి గద్దించినప్పుడు దానియేలుకి ఏమొచ్చిందో తెలుసా? ఎక్కడ నిద్ర అక్కడ పోయింది. అప్పుడు ఎలాగంటున్నాడు? అప్పుడు దానియేలు నిలబడి వణుకుచు ఏం చేశాడంట? వణుకుచు దేవుని మాట వినడం మొదలుపెట్టాడు. వణుకు పుట్టించేటువంటి భయాన్ని మన జీవితంలో పొందుకోవడానికి వీల్లేదు. ఆయన వణికి
వణికించేటువంటి పరిస్థితి, ఆ భయాన్ని మన జీవితంలోనికి రాకుండానే నీవు దేవుల్లో చక్కగా నిలబడేటువంటి లక్షణం నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు గాఢ నిద్రపోయే వారికి ఏ సమయంలో ఏ శ్రమ వస్తుందో తెలియదు. అందుకే ఏమంటున్నాడు, మీరు మత్తులై ఉండక ఎలా ఉండాలి? మీరు వెలుగు సంబంధులు కనుక మీరు ఎలా ఉండాలి? వెలుగు సంబంధుల వలె ఎప్పుడు కూడా వెలుగు కలిగినటువంటి వారికి మీరు ఉండాలి. ఎందుకు చెప్తూ ఉన్నాడు? అయ్యో నాకు శ్రమ రాలేదు, నాకు కష్టం రాలేదు ప్రార్థనకి వెళ్ళడానికి. శ్రమలు వస్తేనే దేవుడికి మందిరానికి రావడమా? కష్టాలు వస్తేనే దేవుడికి మందిరానికి రావడమా? ఇబ్బందులు వస్తేనే దేవుడు నిలబడమా? ఆలోచన లేదు, నీకు కలిసిపోతుంది. ఆలోచన ఉండట్లేదు. కొందరు అదే బతుకేంటి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, నిట్టూర్పులు వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు, స్వాదం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ దేవుడు నిలబడుతున్నారు. స్వాదం కాస్త తొలగిపోతేను సతికి పడుతున్నారు. అందుకే ఈ రోజు తన వాక్యము ద్వారా, తన ఉద్దేశము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి అంత్యకాలంలో జరగబోయేటువంటి సంగతులన్నిటిని గూర్చి నేను మీకు తెలియపరుస్తాను. ఇదిగో మీరు చక్కగా నిలబడండి అని మాట్లాడుతూ ఉంటే ఈ రోజున క్రైస్తవులు ఎందుకు నిలబడట్లేదు? నువ్వు దేవుడు నిలబడితేనే ఆయన సంగతులన్నీ మనం తెలుసుకుంటాం. నువ్వు దేవుడు నిలబడకుండా లోకంలో నిలబడితే దేవుడి సంగతులు నీకు తెలియదు. దేవుడు ఎలాగ నడవమన్నాడు, ఎలాగ బ్రతకమన్నాడు, ఎలాగ మాట్లాడమన్నాడు, ఎలాగ ఆలోచన చేయమన్నాడు, ఇవి నీకు తెలియవు. నీ ఇష్టానుసారిగా నువ్వు ప్రవర్తిస్తావు, ఇష్టానుసారిగా బ్రతుకుతావు. నీ జీవితంలో శ్రమల పాలైపోతావు దేవుడికి. అందుకే మనం ఎలా ఉండాలి? దేవుడిలో చక్కగా నిలబడాలా, లోకంలో చక్కగా నిలబడాలా? మాట్లాడు అమ్మా. నాయక చూడండి, నేను క్యాగ్రేస్తా అడుగుతా, దేవుని ఉద్దేశం చెప్తూ ఉంటే అసలు పాస్టర్ గారు కూడా నాకు వీధన్నట్టు చూసుకుంటాం. ఆయన ఒకడు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఆయన తెలియపరిచిన ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక్కడ చదువుబడిన వాక్య భాగంలో దానియేలు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత గద్దించినప్పుడు చక్కగా నిలబడ్డాడు. ఈ రోజున నీ యాజకుడు దేవుని దూత ఏంటి? యాజకుడు ఎవరనుకుంటారు? దేవుని యొక్క దూత, దేవుని యొక్క మాటలు తన ప్రజలకు అందించేటువంటి దూత ఎవరో తెలుసా? నీ యాజకుడే. నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడైనా ఉండొచ్చు, నువ్వెవరైనప్పటికీ కూడా దేవుని యొక్క దాసుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు చక్కగా నిలబడలేకపోతే ఆయన నేనేం చేస్తాడు తెలుసా? గద్దిస్తాడు. గద్దించినప్పుడు కూడా దేవుని యొక్క భయం అనేది లేకపోతే నువ్వేమైపోతావు? దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రులైపోతావు, దేవుని యొక్క శ్రమలకు నువ్వు పాత్రులైపోతావు. కనుక నువ్వు ఎలా ఉండాలి? దేవునిలో నువ్వు చక్కగా నిలబడాలి. లోకంలో కాదు, వీధుల్లో కాదు, నువ్వు నిలబడాల్సిందే. ఎలా ఉండాలి తెలుసా? దేవుడు నీవు చక్కగా నిలబడు. అక్కడే మనం చూసినప్పుడు ఎందుకు ఈ దానియేలు కూడా నిలబడమన్నాడో అక్కడ రాసినటువంటి మాటలు మీరు ఒకసారి చదవండి. ఒకసారి 8వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడినై నేలను సాష్టాంగ పడితిని కనుక ఏ సంగతులు కూర్చి చెప్తూ ఉంటే ఇతని గాఢ నిద్ర వస్తుంది. ఇతనికి దాని ముందు వచ్చి ఒకసారి చదవండి. అప్పుడు అతడు వచ్చి అతడు రాగానే నేను మహా భయం ఉంది, అతడు నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలంలో కూర్చున్నది. దేని గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు? అంత్యకాలమందు జరగబోయేటువంటి సంగతులను గురించి నేను నీకు తేటగా తెలియపరుస్తాను, నువ్వు వినుము అని చెప్తే ఏమవుతుంది? గాఢ నిద్రపోయిన ప్రేమ మాట్లాడతాను. చదువు ఒకసారి. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనే నేలను సాష్టాంగపడి పడితిని కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవు సంగతులను గూర్చి తెలియజేస్తున్నాను. ఈ దేవుడు చెప్తాడంట. ఉగ్రత జరగబోయేటువంటి సంగతులను గూర్చి దేవుడు చెప్తూ ఉంటే అతనికి నిద్ర వస్తుందండి. ఎలా వస్తుందండి అతనికి?
అంత్యకాలమందు అంటే ఈ లోకమంతా కూడా అంతమైపోయేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు గురించి ఎవరు తెలియపరుస్తున్నాడు? దానియేలు, నీవు నా ప్రియుడు, దానియేలు నీవు ప్రియుడు కనుక నీవు చక్కగా నిలబడు, నేను నీతో చెప్పవలసిన సంగతులు నేను చెబుతాను. దేవుడు ఎప్పుడు చెప్తాడో తెలుసా? తన సంగతులు జరగబోయే వాటినన్నిటినీ ఎప్పుడు చెప్తాడో తెలుసా? నీవు దేవునిలో చక్కగా నిలబడేటువంటి మనస్సు కలిగినప్పుడు. అంత్యకాలంలో కూర్చున్నటువంటి సంగతులు చెప్తే ఎవరికైనా నిద్ర వస్తుంది. అంత్యకాలం ఏం జరుగుతుంది? ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత దిగు వస్తుంది. ఎవరి మీద అయితే దేవుని యొక్క ముద్ర లేదో వారందరూ కూడా శ్రమలు పాలైపోతారు. ముద్ర కలిగిన వారికి ఏ శ్రమ కూడా ఉండదు అని అంత్యకాలంలో కూర్చున్న సంగతులు కూర్చి తెలియపరుస్తున్నారు. అయితే దానియేలు కాలంలో ఏ అంత్యకాలంలో కూర్చంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ దేశం మీదకు వచ్చి ఆ దేశాన్ని కూడా ఇటుక మీద ఇటుక లేకుండా కాల్చివేస్తాను అనేటువంటి మాటను ఎవరికి తెలియపరిచాడంటే దానియేలు ప్రవక్తకు దానియేలుకి తెలియపరిచాడు. తెలియపరుస్తుంటే దానియేలు నిద్రపోతూ ఉన్నాడు, గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అయితే దానియేలుని దేవుడు నిలబెడుతూనే ఉన్నాడు. దానియేలు కూడా ప్రియుడి గారికి నేను నిలబడుతున్నాను. నేను అంత్యకాలమును గురించి దేవుడి యొక్క ఉగ్రతను గురించి నేను తెలియపరుస్తాను, నువ్వు ఆలకించు అని దానియేలుని గర్దిస్తున్నాడు దేవుడు. ఈ రోజున నిన్ను నన్ను గర్దించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను దేవునికి ప్రియమైనటువంటి వాడు. దేవుడికి ఏమై ఉన్నాం మనము? ప్రియమైనటువంటి వాడు. దానియేలు నువ్వు ప్రియుడవు, నా ప్రియుడు, నేను ప్రాణం పెట్టి నేను రక్షించుకున్నా. ఈ రోజున దానియేలు ఒక్కడే కాదు, నిన్ను నన్ను కూడా తన ప్రాణం పెట్టి ఆయన ప్రియుడిగా, ఆయన ఎవరున్నాడు తెలుసా? ఆయన ప్రియుడిగా ఉండి నిన్ను నన్ను ప్రియురాలుగా చేసుకున్నాడు తెలుసా? దేవుని పెట్టారు. అందుకే దేవుడు నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడు, నా సంగతులన్నీ నేను నీకు తెలియపరుస్తాను. ఈ రోజున ప్రియమైన భార్య కావచ్చు, భర్త కావచ్చు, తన భర్త తన ఉద్దేశాలన్నీ కూడా తన భార్యకి ఎప్పుడు చెప్తాడో తెలుసా? తన భర్త చెప్పున నడిచినప్పుడు, తన భర్త చెప్పున ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశాలన్నీ కూడా తన భర్త ఏం చేస్తాడంటే భార్యకు తెలియపరుస్తాడు. అంతేకాని ఈ భార్య తన భర్త మాట వినదనుకో, వినకుండా ఒక మాటని చెప్పాలి సోదరి వెళ్ళిపోతూ ఉందనుకో, ఇక తన భర్త ఈవిడికి చెప్పిన ఇష్టం చెప్పిన ఎక్కడ చెప్తాడు? వెళ్ళిపోయిన దానికి చెప్పినా వినపడదా? వధువు సంఘము కూడా ఎటువంటిది? వధువు సంఘము కూడా అంతే. నువ్వు ఆ వారం దేవుడి యొక్క మందిరానికి రాలేదంటే దేవుడి యొక్క మాటలు నీకు అవసరం లేదు, ప్రాణప్రియుడి యొక్క మాటలు నీకు అవసరం లేదు. ఆయన మాటలు నీవు వింటే కనుక ఆయన నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నువ్వు అలా జీవిస్తావు. నువ్వు లెక్క లేకుండా వెళ్ళిపోతూ ఉన్నావంటే, నీ భర్త మాట లెక్క లేకుండా వెళ్ళిపోతే నువ్వేమైపోతావు తెలుసా? నీ భర్త ద్వారా వచ్చేటువంటి స్వాస్థ్యము నువ్వు పొందుకోలేవు, లేకపోతే నీ భర్త ద్వారా వచ్చేటువంటి మేలు నువ్వు పొందుకోలేవు. అయితే ఈ లోక సంబంధమైనది కొద్ది కాలం ఉండే వాటి కొరకే నువ్వు కోల్పోతూ ఉన్నావు. నిత్యము దేవుడి అందరూ పొందుకునేటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలాగుండా తెలుసా? నువ్వు దేవుడిలో చక్కగా నిలబడేటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే ఆయన చెప్పేటువంటి సంగతులు నీకు తెలియపరుస్తాడు. అంతేకాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నువ్వు దేవుళ్ళు నిలబడకుండా లోకంలో నిలబడుతూ లోకంలో తిరుగులాడుతూ నిలకడలేనటువంటి జీవితమును, స్థిరమైనటువంటి జీవితమును నువ్వు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. జాగ్రత్త దేవుడు కూడా. కొంతమంది ఎప్పుడు ప్రార్థన వస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుళ్ళు ఉంటారో తెలియదు, ఎప్పుడు దేవుళ్ళు ఉంటారో తెలియదు, ఎప్పుడు నిలబడతారో తెలియదు. అంటే సీజన్ అని వస్తూ ఉంటారు. పండగలు అప్పుడు, సంస్కారం అప్పుడు సీజనాలు వస్తూ ఉంటారండి. సీజనాలుగానే వస్తారు. ఏంటంటే ఎలాగా యాసకాలము పడదు కొంతమందికి, శీతకాలం కొంతమంది పడదు, యాసకాలం కొంతమంది పడదు. వేడిండి అందుకే ప్రార్థనగా రాలేకపోతున్నాను. అమ్మ శుక్రవారం అయితే ప్రార్థనకి రాలేదంటే చలి ఎక్కువైపోయింది కదండి. అంటే ఎప్పుడు వస్తారు? శీతకాలం శుక్రవారం ఉపవాసం గుడికి వస్తారు, రాత్రులు శీతకాలం వస్తారు. అలాగే యాసకాలం ప్రార్థనకి రారు, వాళ్ళు రాత్రులే వస్తారు. ఎక్కడికి? శుక్రవారం నైట్ ప్రార్థన చేస్తారు. ఇంటికంటే నిద్రగా ఉడికి నిద్రగా దేవుని యొక్క మందిరానికి వస్తారు. అప్పుడు తర్వాత వస్తుంది పోయాక యాసకాలం అయిపోతుంది, వర్షాకాలం అయిపోతుంది, శీతాకాలం అయిపోతుంది. తర్వాత ఏ కాలం?
3 కాలాలు అయిపోయిన తర్వాత ఇంకే కాలం ఉంది? పోయే కాలమే ఉంది మనిషికి. 3 కాలాల తర్వాత మరి నువ్వు ఏ కాలంలో ఉంటావు? ఆలోచన. పోయే కాలంలో ఉండవు, ఇంకా ఎక్కడ నాకుండా ఉంటావు. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీవు దేవుళ్ళు నువ్వు చక్కగా నిలబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసు అంటే దేవుని యొక్క మాటలు నువ్వు వినేటప్పుడు, దేవుని యొక్క మాటలు నిన్ను బలపరుస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసు. దేవుళ్ళు చక్కగా అయ్యో నేను ఎంతవరకు దేవుళ్ళు నిలబడలేకపోయాను, ఎంతవరకు నేను దేవుళ్ళు స్థిరంగా నిలబడలేకపోయాను, చక్కగా నిలబడలేకపోయాను. పలానా కుమార్తె ఎంత చక్కగా నిల్చుందో. అవునా లేదు? హీరోయిన్ చూస్తూ ఉంటారు కొంతమంది, మాదిరి పెట్టుకుంటారు. హీరోయిన్ మాదిరిగా పెట్టుకుని ఆ హీరోయిన్ ఎలాగ నిలబడిందో అలాగే నిలబడతారు. ఏంటంటే అంటారు, ఏంటి ఎలా నిలబడ్డంటే పలానా హీరోయిన్ స్టైలు, లేకపోతే పలానా హీరో స్టైలు. ఫోటోలు పోజు పెట్టుకుంటారు, చూస్తూ ఉంటాను టీవీలో, లేకపోతే ఫేస్బుక్లో మంచి కలతో పెట్టుకుని మంచి పోజులు పెట్టుకుంటారు, ఒకరు మాదిరిగా పెట్టు. వీళ్ళు ఎవరంటే ఒకరు పోల్చుకుంటారు. మరి అలాగే ఒక విశ్వాసి దేవుడు నిలబడిన వారిని చూసి నువ్వు పోల్చుకుని ఎందుకు నువ్వు నిలబడకపోతున్నావు? ఆలోచించే. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో 100 మంది విశ్వాసులు ఉన్నారు. 100 మంది విశ్వాసులు ఉన్నారంటే దేవుడు ఉన్నారు. 100 మంది విశ్వాసులు కూడా సమయానికి ప్రార్థనకు వచ్చేవారు కాదు. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వారు వచ్చేవారు ప్రార్థనకి. ప్రతి వారు దేవుని యొక్క మందిరానికి వచ్చేవారు కాదు. ఆ యాజకుడు దేవుని యొక్క మందిరం ఏం చేసేవాడు తెలుసు అంటే వారి గురించి ఎప్పుడు ఆ సంఘం గురించి అయ్యో నాయన నువ్వు ఈ స్థలంలోకి ఎందుకు పంపించావు, ఇలా సరిగా ప్రార్థనకి రాదు, ఎంత వాక్యంతో మాట్లాడినా దేవా నువ్వు గర్వించినా ఇలా నీ మాట కూడా లోపడట్లేదయ్యా అని ఎప్పుడు అగ్గలాడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ కొన్ని సంవత్సరాలు అయిపోయి ఒక రోజున దేవుడు ఒక విశ్వాసిని పంపించండి. ఒక విశ్వాసిని పంపించాడు. ఆ విశ్వాసి ఎవరో కాదు, ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారిని పంపించినప్పుడు ఆవిడ దేవుడికి నడిపించబడి దేవుడికి సన్నిధికి రావడం ప్రారంభించింది. 10 గంటలకు ప్రార్థన అనగా 9:10 గంటలకు దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా ఈ రోజు నువ్వు ఏ మాటలు కూడా బాధపరుస్తావు, ఏ మాటలు నాకు అందించడానికి ఇష్టపడుతున్నావో నువ్వు మాట్లాడు నాయనా అని ఒక 1/2 గంట ప్రార్థన చేసిన తర్వాత యాజకుడు 10 గంటలకి ఆరాధనకు వచ్చేవాడు. తర్వాత ముందు నుంచి అనేకమైన సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ సహోదరుని చూశారు. ఆ సహోదరుని చూసి నాకంటే ఎక్కడికొచ్చిన ఈమె దేవుని యొక్క మందిరానికి ముందు వస్తుంది, ప్రార్థన చేస్తుంది, యాజకుల గురించి ప్రార్థన చేస్తుంది, దేవుని యొక్క దీవులన్నీ కూడా ఈవిడ పొందుకుంటుంది. అయ్యో నా బ్రతికేంటి ఎలాగైపోయింది అంటే ఆలోచన చేసుకున్నారంట. నేను దేవుడిలో చక్కగా నిలబడకే కదా అని ఆలోచన చేసుకుని ఆమెను మాదిరిగా పెట్టుకుని వేరొకరు ఏం చేస్తారో తెలుసు అంటే 9:10 గంటలకు ఆరాధనకు రావడం ప్రారంభించారు. అప్పుడు యాజకుడు 10 గంటలకు ఆరాధనకు వచ్చినప్పుడు ఈ సంఘం అందరూ కూడా నిండిపోయి ఉండేవారు. అప్పుడు అనుకున్నాడు, అయ్యా నేను చేసిన ప్రార్థన ఆలకిస్తున్నాను, అయ్యా నువ్వు తప్పనిసరిగా కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఎవరిని చూసి సంఘం అందరూ నిలబడ్డారు? ఎవరిని చూసి? ఒక విశ్వాసిని చూసి సంఘం అందరూ కూడా దేవుడు చక్కగా నిలబడ్డారు. దేవుడు పనికి రాని విషయానికి మీరు చక్కగా నిలబడతారు, కానీ దేవుడి యొక్క పనుల విషయంలో చక్కగా నిలబడడానికి మనం ఉండలేము. దేవుడు చక్కగా నిలబడడానికి మనం ఉండలేము. మన జీవితం ఎంత దౌర్భాగ్యం ఆలోచించారు. ప్రియమైనటువంటి దేవుడు విన్నాను, ఆలోచించారు. అందుకు ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు దేవుడిలో చక్కగా నిలబడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాటలను నువ్వు పెడచెవిని పెట్టి జీవిస్తే నీకేమవుతుందో నీకు. మరొక మాట చూడండి, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి చదువుకుందాం. ఈ 62 వారములు జరిగిన సంగతులు పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును. అభిషక్తులు నిర్మూలన చేయుట వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర మందిరంలో పరిశుద్ధ ఆలయంలో నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. ఏంటంటే అంతం ఎలా వస్తుంది? హఠాత్తుగా వచ్చును. అంతం ఎలా వస్తుంది? హఠాత్తుగా. అట్లాంటి అంతం అనేది ఒక మనిషి అంతము ఎలా వస్తుందో తెలుసా? హఠాత్తు అంటే ప్రభు రాకకు వచ్చినప్పుడు నేను కూడా ప్రభు నీకు స్తోత్రం స్తోత్రం అని పాస్టర్ గారు ఉండకపోవడం, బాప్తిసం తీసుకున్నామని అనుకుంటున్నాను. దేవుని బిడ్డ హఠాత్తుగా రెప్పపాటున వస్తుంది ఒక మనిషి యొక్క అంతము. ఈ రోజున లోకంలో ఉన్న వారిని చూస్తూ ఉన్నాం.
వారి అంతం యొక్క వార్త మనం వింటే హఠాత్తుగా నీ గుండె అంతా కూడా జారిపోయినట్లుగా అంతం యొక్క వార్తలు వింటున్నావు. అటువంటి అంతమును కూర్చున్నటువంటి వార్తలు, ఆ పౌరాణిక సామ్రాజ్యము ఎలాగైతే అంతమైపోతుందో, ఎలాగైతే నాశనం అయిపోతుందో, ఆ అంతమును కూర్చున్నటువంటి మాటలు ఈ జాతీయులు చెప్తూ ఉంటే దానిలో గాఢ నిద్రపోతున్నారు. గాఢ నిద్రపోతున్నారు. ఈ రోజున లోకంలో జరుగుతున్న అంతాన్ని కూర్చొని సరే వేచాలి. నీ బ్రతుకు మార్చుకో. దేవుని నిలబడడానికి నీ యొక్క ఉద్దేశములను నీవు సరి చేసుకో. అప్పుడు నేను వేదతో తెలిసినట్టు మొట్టమొదటిగా మనం చూస్తే మనం ఏం చేయాలి తెలుసంటే, మనం చేయవలసిన సంగతులు, తెలుసుకోవలసిన సంగతులు దేవుడు మనతో మాట్లాడాయన్న దేవుడు మనకు నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా మార్చబడక ముందు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడి సంగతులు అతనికి తెలియదు. దేవునికి సంగతులు అతనికి తెలియక అతనికి ఇష్టం వచ్చినట్టు దేవుడు దూషించేటువంటి వాడు, దేవుడిని తిట్టేవాడు, బూతులాడేవాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడిని వారిని కూడా మోసపోత చేత ఏం చేసేవాడు తెలుసు? కోసేసేవాడు. అటువంటి వాడితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాడో తెలుసా? చదువు ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలోకి రండి. ఒకసారి 9వ అధ్యాయము 6వ వచనం నుండి 8 వరకు బాగా చదువుకుందాం. ఏంటంట? లేచి పట్టణంలోనికి వెళ్ళము. అక్కడ నీవు ఏమి చేయవలనది నీకు తెలుపబడినది. ఏమి చేయవలనో నీకు తెలుపబడినని చెప్పాను. నీకు తెలుపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు నా స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపలేక ఎక్కడికి నడిపించబడ్డాడు? సౌలు ఒక స్థితిలో పడున్నాడు. ఏ స్థితి అంటే పాపము అనేటువంటి స్థితిలో ఉన్నాడు. పాపం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడి సంగతులు తెలియవు, దేవుడికి ఉద్దేశములు తెలియవు. దేవుడిలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దీవించబడతాం, ఎలా జీవిస్తే ఉగ్రత పోవడము, ఇవన్నీ ఇప్పుడు ఎవరికి తెలియవు అంటే పాపములో ఉన్న వారికి తెలియదు. ఈ సౌలు పాపిగా ఉన్నాడు కనుక దేవునికి సంగతులు తెలియక దేవునికి ప్రజలైన వారిని దూషిస్తూ ఉన్నాడు, వారిని హతమారుస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవునికి యాజకులైన వారిని కూడా చంపివేయడానికి ఈడ్చుకుని లాక్కెళ్ళే పరిస్థితి కలిగి ఉన్నాడు. అటువంటి వాడిని దేవుడు దర్శించాడు. దర్శించినప్పుడు సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు, నన్ను ఎలా బాధిస్తున్నావు అయ్యా అని అడిగినప్పటికీ ఏం చేయాడు? గొప్ప కూలిపోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు అతని కన్నులు తెరబడినప్పటికీ కూడా ఏమి ఎప్పుడు కనపడట్లేదు. అప్పుడు వారు అతన్ని నిలబెట్టి ఎక్కడ తీసుకుని వెళ్ళారు? దమస్కులోనికి తీసుకుని వెళ్ళారు. దమస్కులో ఎవరున్నారు? అననీయ ప్రవక్త ఉన్నారు. దమస్కులో అననీయ ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అననీయతో దేవుడు మాట్లాడాడు. ఏమిటో తెలుసా? ఇదిగో పలానా సౌలు నీ వద్దకు వస్తున్నాడు, అతని కొరకు ప్రార్థన చేయి అని అడిగినప్పుడు ఆయనకి నేను ప్రార్థన చేయబెట్టిన ఆయన అనేక మంది దైవజనులు చంపేశాడు, విశ్వాసాలు చంపేశాడు. ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా దేవులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బాధిస్తున్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయబెట్టి అది నా హంతకుడు అన్నప్పుడు అననీయ అతను నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, అతను నా కొరకు అవమానించబడతాడు, నా కొరకు శ్రమను పరవడానికి నేను ఎన్నుకొనబడినటువంటి వాడు, అతని కొరకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుని యొద్దకు దైవ దాసుల దగ్గరికి నడిపించబడ్డాడు. మరి కనపడింది యేసయ్య, దేవుని యొక్క సంగతులను పరచొచ్చు కదా. మరి దేవుడు దర్శించాడు. సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నటువంటి దేవుడు నువ్వు నాలో చక్కగా నిలబడు అని చెప్పొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళమన్నారు? దేవుని యొక్క సంగతులను ఎవరు తెలియపరుస్తాడు? నేను నా ప్రవక్త నోట నా మాటలు ఉంచాను, అతను నీతో చెప్తాడు. ఆ మాటలు చెప్పు, నువ్వు చేయి, నువ్వు దీవించబడతావు.
నా ఉగ్రతకు నువ్వు పాత్రుడు కావు అని చెప్పినప్పుడు అననీయ ప్రవక్త వచ్చినప్పుడు అననీయ ప్రవక్త అప్పుడు చెప్పడం ప్రారంభించారు దేవుని సంగతులని. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు దేవుళ్ళు చక్కగా నిలబడ్డారండి. శ్రమలు వచ్చినాయి, కరువులు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, సముద్రంలో ప్రమాదాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కానీ దేవుళ్ళ నుంచి మాత్రం తొలగిపోలేదు. దేవుళ్ళు చక్కగా నిలబడ్డాడు. ఎప్పుడు దేవుని యొక్క సంగతులు తెలుసుకున్న తర్వాత. దేవుని యొక్క సంగతులు ఎప్పుడు తెలుసుకుంటారు? నువ్వు దేవుళ్ళు నిలబడితేనే దేవుని యొక్క సంగతులు తెలుసుకుంటావు. నువ్వు వీధుల్లో నిలబడితే, టీవీల దగ్గర నిలబడితే ఆ టీవీ సంగతులు తెలుసుకుంటావు తప్ప దేవుని యొక్క సంగతులు నీకు ఎంత మాత్రం కూడా తెలియవు. దేవుని యొక్క సంగతులు నీకు ఎంత మాత్రం కూడా తెలియవు. దేవుని యొక్క సంగతులు ఎక్కడ తెలుసుకుంటావు? లోకంలో కాదు, టీవీల ముందు కాదు. అయ్యో, టీవీల మీద కూడా వాక్యం కదా వస్తుంది. వాక్యం ఎంతసేపు చూస్తాం? ఎంతసేపు చూస్తాం వాక్యం? టీవీ ముందు అరగంట చూస్తాం, గంట చూస్తాం. తర్వాత ఛానల్ మారిపోతుంది. ఛానల్ మారిపోతుంది. అవునా? అన్నగారి ఇంటికి లేకపోతే టీవీ పెట్టేసి వెళ్ళిపోతారు. వాక్యమే వచ్చిన వాళ్ళ వచ్చి అక్కడ టీవీ దగ్గర కూర్చుని ఎక్కడే. టీవీ మాత్రం ప్రసంగం లాగో లేచి 5 గంటలకి టీవీ ప్రసంగాలు పెడతారు. పెట్టేసి ఆవిడ వంట పని చేసుకుంటే, ఇంటి పని చేసుకుంటే ఎంతసేపు పెడతారు. ఎక్కడికి వెళ్ళినా టీవీ అలాగే ఉంటుంది. ఎప్పుడు మీరు ఇంటికి ఆవిడ ఎప్పుడైనా ప్రభునందు దేవుని బిడ్డారా, నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నా మాట కాదు, దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడండి. ఆయన చూడకుండా ఏది కూడా మాట్లాడు, ఆయన తెలియకుండా ఏది కూడా జరగది లోకంలో. నువ్వు భూమి కింద దాగి ఉన్నప్పటికీ, నేల మీద ఉన్నప్పటికీ, అలాగే భూమి ఆకాశం మీద ఉన్నప్పటికీ కూడా నిన్ను నేను ఎరుగుదును, నిన్ను నేను చూస్తున్నాను. దేవుడు ఆయన చక్కగా మనం చూస్తున్నాడు. సౌరా, ఓ సౌరా, సౌరా, నువ్వు నన్ను ఎలా బాధ పెడుతున్నావయ్యా? ఇందులో లేరా బాధ పెట్టేవారు? దేవుడిని బాధ పెట్టేటువంటి వారు క్రైస్తవులు. దేవుడు ఎప్పుడు వచ్చాడు బాధ పెడతాకే? నీ దైవ దోషుడు బాధ పెట్టిందల్లా నువ్వు దేవుని బాధపరిచిన. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుడు, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సౌలుకి ఎలాగో ఈ సంగతులన్నీ దేవుని యొక్క సంగతులు తన యాజకుడి ద్వారా తెలియవచ్చినప్పుడు ఆ మాట చెప్పిన అతను నడుచుకోవడం ప్రారంభించాడు. దేవుడు చక్కగా నిలబడ్డాడు. అతడు దేవుని యొక్క విశ్వాస యాత్రను తన బ్రతుకు కారణంగా దేవుని నుంచి తొలగిపోలేదు. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన ఎప్పుడో తెలుసా? దేవుడిలో అతను నిలబడినప్పుడు. యోబు యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఒక్క రోజున 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. అతని ఆస్తి అంతా కూడా ఒక్క రోజునే పోయింది. తన ఇల్లు 4 వైపుల నుంచి వచ్చి గాలి ఇచ్చినప్పుడు ఇల్లు కూలిపోయింది. నివసించడానికి కొన్ని వాసన లేదు. అయ్యో, ఎంత జరిగింది, నేను దేవుని ఇంకా నిలబడుతున్నది, నేను వాకులో కలిసిపోతానని వెళ్ళిపోలేదు. ఏం చేశాడు తెలుసా? నేను దేవుడిని చక్కగా నిలబడతాను. ఈ రోజు నువ్వు ఎటువంటి తీర్మానాలతో ఆలోచించు. నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నేను నీతో చెప్పవలసిన సంగతులు విను. నేను నీతో చెప్పవలసిన సంగతులు విను. నువ్వు ఎప్పుడు చక్కగా నిలబడతావు దేవులో? చదవండి ఒకసారి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి. 1 మనం చూసినప్పుడు దేవుడు మనం చక్కగా నిలబడితే దేవుడు మనతో నిలబడతాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసంటే మనతో మాట్లాడు. మనం నిలబడకుండా దేవుడి మాటలు మనకి తెలియవు. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకి తెలియదు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు దేవుడు చక్కగా నిలబడతామో తెలుసా? అసలు చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఎలాగూ సెలవించును. ఒక్కసారి పూర్వచనానికి రెండోసారి 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడగలనని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు చూడండి, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. 1 దేవుల్లో మనం
చక్కగా నిలబడితే దేవుడి యొక్క సంగతులు మనకి తెలియపరుస్తాయి. మనం ఎలాగ బ్రతకాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ జీవిస్తే పరలోకం వెళ్తామో, ఎలాగ జీవించకపోతే నరకానికి వెళ్తాము, ఎలా జీవిస్తే దేవునికి ఆశీర్వాదం పొందుకుంటాము, ఎలా జీవించకపోతే దేవుని యొక్క ఉగ్రత పాడైపోతాము. ఈ సంగతులన్నీ ఎప్పుడు దేవుడు చెప్తాడో తెలిసే దేవుడు మనం చక్కగా నిలబడి మనం నిలబడాలి. ముందు నిలబడితే మనం ఎప్పుడు దేవుడు స్థిరంగా నిలబడతాము అంటే ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు. ఈ నరపుత్రుడు యెహెజ్కేలు దేవునిలో చక్కగా నిలబడిన తర్వాత, దేవుని సంగతి అతను తెలియపరచబడిన తర్వాత ఆత్మ అతనిలోనికి వచ్చిందంట. అతనిలోనికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంట? చక్కగా నిలబడ్డాడు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తే మనం ఏం చేస్తామో తెలుసంటే దేవునిలో మనం చక్కగా నిలబడతాం. మరొకసారి మాట చదువు ఒకసారి. నరపుత్రుడా చక్కగా నిలబడుము. 3వ అధ్యాయం 2వ వచ్చింది కదా. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడేలాగా సెలవిచ్చాడు. ఎప్పుడు చూడండి, ఆత్మ నాలోనికి వచ్చిన తర్వాత నేను చక్కగా నిలబడ్డాను. పరిశుద్ధాత్మ ఎవరిలోనికి వస్తే వారే దేవునిలో చక్కగా ఉంటారు. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవునిలో చక్కగా నిలబడ్డారు అంటే వారిలో దేవుని యొక్క ఆత్మ ఉంది. నిలబడకుండా కొద్దిసేపు ఒక ఆదివారం మందిరంలోనూ, ఒక వారం లోకంలో వేసి తిరుగులాడుతున్నావంటే నువ్వు దెయ్యము ఆత్మతోనే నిలబడ్డావు. దెయ్యము ప్రార్థనకి వెళ్ళలేకుండా ఆపదండి. యేసు ప్రభు గారు చంద్రరోగం కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, అది దెయ్యమండి చంద్రరోగం కలిగించింది. ఆ వ్యక్తి ఎక్కడ ఉంది? దేవుడి యొక్క మందిరంలోనే ఉంది. దేవుడి యొక్క మాటలు వింటూనే ఉంది. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళబడుతుంది. కానీ దేవుడు చక్కగా నిలబడవద్దు, దేవుని మాటలు వినవద్దు. వీటే నువ్వు బాగుపడిపోతావు, ఇంటి ఆశీర్వదించబడతావు, వీటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, వీటే నువ్వు బాగుపడిపోతావు అని చెప్పి మందిరానికి పంపిస్తుంది. దేవుడి యొక్క మందిరానికి వెళ్ళిన వారందరూ చక్కగా నిలబడినట్టు కాదండి. ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి మార్పులు వస్తూ ఉంటే, ప్రతిరోజు నువ్వు దేవుడు స్థిరంగా నిలబడి ఉన్నావు అంటే దేవుడి ఆత్మ నీలో ఉంటేనే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుడు చక్కగా నిలబడతావు. దేవుడి ఆత్మ నీలో ఉంటే దేవుడిలోకి వెళ్ళకుండా ఆపదు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అయినప్పటికీ నడు ప్రార్థనకి నడు. అదే దైవాత్ముడు ఏం చేస్తుంది? ఏ ఒక్క దొరుకుతుంది ఆదివారం, ఏ షాపు దొరికింది ఆదివారం, అదే ఆ ఒక్క చెప్పు అంతే. పాస్టర్ గారు అడిగితే కనుక ఆ ఒక్క చెప్పు ఎందుకు పిరిగిపోకుండా పాస్టర్ గారికే భయపడిపోతున్నావా? అబ్బే నేను పాస్టర్ గారు అసలు భయపడను. నాకు ఎప్పుడు పాస్టర్ గారికి భయపడదు కదా. దేవునికి భయపడితే యాజకుడికి భయపడతాం, దేవునికి భయపడితే యాజకుడికి భయపడతాం. యాజకుడు అంటే భయపడేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావు అంటే దేవునికి ఆత్మ నీలో లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవునికి ఆత్మ నీలో ఉంటేనే నువ్వు బ్రతుకుతావండి. చదువు ఒకసారి అక్కడే మాటలు చూసినప్పుడు 37వ అధ్యాయం ఒకసారి యెహెజ్కేలు 37వ అధ్యాయం 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినప్పుడు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి ఏం చేశారు? లెక్కింప శక్యము కాని మహాసైన్యము వలె వారు నిలిచిరి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ కూడా సూచిస్తూ ఉన్నాయి. వారి యొక్క ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమయ్యాను, మనము నాశనం అయిపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వార్త ఇట్లను, నా ప్రజల దేవుని ఉంటారు. ఇక్కడ చదవబడిన వాక్యవాదంలో ఈ యెహెజ్కేలు ప్రవక్తనే ఎముకల లోయలోకి తీసుకుని వెళ్ళి
ఆ ఎముకలతో ప్రవేశించమన్నాడు. దేవునికి ఆత్మ వారిలోకి ప్రవేశించినట్లుగా, ఆత్మ వారిలోకి దిగి వచ్చినట్లుగా ప్రవేశించినప్పుడు దేవునికి ఆత్మ ఎముకలోకి వచ్చిందంట. ఎముకలోకి వచ్చినప్పుడు ఎముకలు కనగడ లేచి మహా సైన్యమై జీవించడం ప్రారంభించింది. ఈ ఎముకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయన్నాడండి? ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే దేవుని యొక్క ప్రజలు ఎండిన స్థితి ఎప్పుడున్నది? ఆహారం లేనప్పుడు శరీరం అంతా కూడా ఎండిపోతుంది. మాట్లాడరే? ఎప్పుడు ఎండిపోతారండి మనిషి? ఒక 15 రోజులు ఆహారం పెట్టకపోతే, ఒక 20 రోజులు మనిషికి ఆహారం పెట్టకపోతే శరీరం ఏమైపోతుంది? ఎండిపోతుంది. శరీరం ఎండిపోతుంది. మునుపటి స్థితిని కూడదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగంలో ఉన్న ఆ యొక్క క్రొవ్వు మొట్టమొదటి కరిగిపోతుంది. తర్వాత నీకు ఉన్నటువంటి కండలు కరిగిపోతాయి. ఎముకలకి ఒక నరా తప్ప ఆహారం. అలాగే దేవుని యొక్క ప్రజలు ఒక వారం నువ్వు ఆహారం పెట్టకపోతే నీ ఆత్మ ఏమైపోతుందో తెలుసా? ఎన్ని స్థితిలోకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతే నువ్వు దేవుడు చక్కగా నువ్వు నిలబడితేనే నువ్వు జీవాత్మ అవుతావు. ఎప్పుడు నువ్వు జీవించేటువంటి ప్రాణి అవుతావు. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. పాట పాడతామంటే జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయ్యా. ఈ ఎండిన ఎముకలు, ఎండిపోయిన ఆత్మ అతన్ని మళ్ళీ తిరిగి జీవింపచేయమయ్యా. పాట పాడతామంటే జీవనది కొరకు నువ్వు పరుగులెడుతున్నావా? దేవుని యొక్క మందిరానికి జీవనది కొరకు నువ్వు ఆశ కలిగినటువంటి ప్రాణి అవుతున్నావా? మాట్లాడదే. కానీ నేను ఎప్పుడు పరలోకంలో జీవిస్తాను. ఎలా జీవిస్తే? ఎండిపోయిన స్థితిలోనూ ఎండిన ఎముకలు ఎలాగైతే జీవాత్మ వారిలోకి వచ్చి వారిని జీవింపజేసిందో, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తుని కలిగిన మనమందరం కూడా జీవాత్మను మనలోకి తెచ్చుకుని దేవుడు స్థిరముగా నిలబడి ఏం చేస్తామో తెలుసా? దేవుని సంగతులు మనము గ్రహించేటువంటి వారిగా మనం ఉండాలి. గ్రహించి తగిన జాగ్రత్త తీసుకునేటువంటి వారిగా, తగినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మరి అటువంటి పరిస్థితి మీలో ఉంటుందా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉందో లేదు ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు ఎప్పుడు చూసినా బూతులే మాట్లాడతావు, ఎప్పుడు చూసినా అబద్ధాలు మాట్లాడతావు, ఎప్పుడు చూసినా మోసకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా అసూయే, స్వార్థమే. ఇవన్నీ నీలో ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఎక్కడ ఉన్నట్టు? నువ్వెప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, ఎప్పుడు కూడా ఇతరులైన వారికి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్నావు అనుకోండి, ఎప్పుడు చూసినా దేవుని ఎరగినటువంటి ప్రజలైన వారికి దేవుని గురించి బోధించి వారిని కూడా దేవుని నడిపిస్తూ ఉన్నావంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్టు. అప్పుడు నీవు చక్కగా దేవుడు చక్కగా నిలబడతావు. ఈ రోజున నీవు చక్కగా దేవుడు నిలబడతావు దేవుడు. అందుకే దాని యొక్క ఉద్దేశమును ఈ రోజు నీ ఎదుట పెట్టి దేవుడు మాట్లాడుతూ ఉండగా నీవు ఒక్కసారి తీర్మానం చేసుకో. ఎముకలోనికి దేవుని యొక్క జీవాత్మ వెళ్ళి వాటిని జీవింపజేసినట్టుగా దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది తెలుసా? ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలను నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యం మనం ఏం చేస్తుంది? చంపేసి మాటలు నరకానికి పంపించాడు. మాటలు వింటూ ఉన్నావు, రెండు చెవులు ఎలాగ తెలిసి టీవీ సౌండ్ ఫుల్గా పెట్టుకుంటాం. మళ్ళా అవి నిన్ను చంపేసి నరకాన్ని కూర్చోబెడతాయండి. మరి దేవుని యొక్క మాటలు నిన్ను బ్రతికించిన మాటలు వినడానికి నువ్వు తెలుసా? చక్కగా ఎందుకు నిలబడలేకపోతున్నా ఆలోచన. ఎందుకు నిలబడుతున్నారు తెలుసా?
అంత్యకాలమందు జరగనయున్న సంగతులు మీకు తెలియజేస్తున్నాను. అంత్యకాలం ముందు ఏ సంగతులు జరుగుతాయి ఆ మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము అందించిన మరొక మాట తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచ్చిన చదువు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 3వ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచ్చిన అందుచేత సహోదరులారా నా ఇబ్బంది అన్నిటిలోను నా శ్రమలన్నిటిలోను మీ విశ్వాసమును చూచి మీ మీ విశ్వాసమును చూచి విషయంలో ఆదరణ పొందుతుంది. మీ విషయంలో ఆదరణ పొందుతుంది. ఎలయనగా ఆలోచించండి. ప్రభువునందు స్థిరముగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. నిలిచిడియాలా మేమును బ్రతికినట్టే ఏంటంటే మేమును బ్రతికినట్టే ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. మేమును బ్రతికినట్టే ప్రభువునందు స్థిరముగా నిలిచింది అలా స్థిరంగా నిలిస్తే నేను బ్రతుకుతానండి. ఎప్పట్లోనూ బాధల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ మనం ఎలా ఉండాలి? దేవుల్లో స్థిరంగా నిలిచిన వారిగా ఉండాలి. రాత్రికి రాలేదే అమ్మ దేవుల్లోకి సరిగా ఉండట్లేదంటే అయ్యో కష్టాలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, ఎప్పుడు చూసిన సాకులు బ్రతికేటప్పుడు నువ్వు దేవుడు స్థిరంగా ఉన్నట్ట స్థిరంగా నిలిచినట్ల ఆలోచన చేయండి. ఎవరైతే సోదరులు యోబు వలె అబ్రహాము వలె దావీదు వలె కష్టాల్లోనూ శ్రమల్లోనూ బలహీనతలోనూ నష్టాల్లోనూ ప్రతి విషయంలోనూ దేవుడు స్థిరంగా నిలిచిన ఎడల నీవు బ్రతికినట్టే. ఈ లోకంలోనూ తెలుసుకోవచ్చు బ్రతికిన చచ్చిపోతావా, చచ్చిపోయి ఆఖరికి వెళ్ళిపోతావా అనేది ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా తెలియపరుస్తున్న దేవుడు వింటారా? ఆలోచన దేవుడు పెట్టారు. నువ్వు దేవుడు స్థిరంగా ఉంటున్నావా? ఓ నరపుత్రుడా పలాన కుమారి పలాన కుమార్తె నువ్వు లేచి చక్కగా నువ్వు నిలబడు. గలతీయులకు అధ్యాయం 1 వచనంలో కూడా మనం చూస్తే ఇదిగో నా పాపం నీ పాపమైన కాడి నుంచి నేను మిమ్మల్ని విడిపించిన ఎడలా ఏమన్నా చూడండి ఒక్కసారి. గలతీయులకు అధ్యాయం 1 వచనం ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించిన స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి పాపమైన కాడి కింద చిక్కుపడవద్దు. ఎక్కడ నిలిచి? దేవుల్లో నువ్వు స్థిరంగా నిలిచి నువ్వు పాపం ఎందుకు నిలిస్తే దేవుడు స్థిరంగా నిలిస్తే మనకు నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ అంత్యకాలం కూర్చున్న సంగతులు ఈ రోజు ఎంతమంది క్రైస్తవులకు తెలుస్తూ ఉన్నాయండి? అంత్యకాలమందు అంటే ఎప్పుడో వస్తుంది అంత్యకాలం. ఇప్పుడు చెప్తున్నారని పాస్టర్ గారు అనుకుంటున్నారేమో. ఎప్పుడు నీకు అర్థం వస్తుందో నీకే తెలియదు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావో అది ఎవరికి కూడా తెలియదు. రెప్పపోవడం అంటే అంత్యకాలం ఏం జరుగుతుందో తెలుసా? ఆ సంగతి మీకు జ్ఞాపకం చేసి వాక్యం గురించుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఒకసారి 18 వచ్చిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18 వచ్చిన జనములు కోపగించినందున నీకు పాపం వచ్చేది. ఇప్పుడు అంత్యకాలం ఏం జరుగుతుందో తెలుసా? మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకును గొప్పవారిని కొద్దివారిని భూమిని నశింప చేయువారిని నశింప చేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. సమయము వచ్చి ఉన్నది. ఒక సమయం వస్తుంది. ఏంటో సమయం? ఏంటి ఆ సమయం? రాశాడు జనులంట దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటే కోపగించుకునేటువంటి వారిగా ఉంటారంట. ఎప్పుడు? అంత్యకాలం ముందు. ఇది అంత్యకాలమే.
ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే ఈ రోజున క్రైస్తవులకి నచ్చట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా జరగబోయే సంగతులు మీరు ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదు అని చెప్తే ఈ రోజున జనులకు కోపం వస్తుంది. అలాగే కోపం వచ్చిందని నేను దేవుని వాక్యం. జనులు వారు కోపగించుకుని ఉన్నప్పుడు వృద్ధులు ఏం చేస్తారంట? వృద్ధులు తీర్పు పొందుతారు. ఏంటో తీర్పు? వృద్ధులు ఎవరు? దేవుని వాక్యమును విని వారు చెప్పున జీవించిన వారు, చనిపోయిన వారు. వృద్ధులు అంటే చనిపోయిన వారు. వారు రెండవ రాకడలో పాల్గొనకపోతే వారికి ఒక తీర్పు ఉంటుంది. నాకే వారు చేసిన ప్రతి ఒక్క పాపమైనటువంటి మాటకు, పాపమైనటువంటి క్రియలకు, పాపం యొక్క ఉద్దేశములకు, పాపం యొక్క తలంపులకు వారికి తప్పనిసరిగా తీర్పు ఉంటుంది. తీర్పు జరుగుతుందండి. ఎప్పుడు? అంత్యకాలంలో. అలాగే పరిశుద్ధులకును యాజకులకును కొద్దివారేమి గొప్పవారేమి అంటే ఉన్నవాళ్ళు లేనివారు. గొప్పవారంటే ఉన్నవాడు, కొద్దివారంటే ఆశ్రయవాడు. వారేమి వారందరికీ కూడా దేవుని ఎలా ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? చెప్పరే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత చక్కగా చెప్తారు. అక్కడ ఎలా ఉండాలి? యాజకులకును పరిశుద్ధులకును నీ నామములకు భయపడు వారికి తగిన ఫలము తెలుసు. దేవుని యొక్క నామానికి, యేసుక్రీస్తు యొక్క నామానికి ఎవరైతే భయపడతారో వారికి దేవుడు చక్కని ప్రతిపాదిస్తాడు. ఇదిగో నా నామానికి నువ్వు భయపడతావు, ఇదిగో నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదం స్వతంత్రించుకో. దేవుని నామానికి భయపడని వారు తీర్పులోకి వెళ్తారు. వారు మృతులలో పాల్పొంపులు పొందుతారు, రెండవ మరణంలో పాల్పొంపులు పొందుతారు. ఓ వెన్నెలా, నీ వెలుగు లోకానికి చూపించాలి. మరి ఆ ఎవరు చూపించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులకు యాచకులైన వారికి, దేవుని నామములకు భయపడే వారికి ఫలానిస్తాడు. తీసుకో. ఇది నువ్వు అక్కడ సంపాదించుకున్నా, భూమి మీద సంపాదించుకున్నా, తీసుకో. మిగిలిన వాళ్ళందరికీ ఎక్కడుంటారు తెలుసా? ఎక్కడుంటారు? తీర్పులోకి వెళ్ళిపోయినటువంటి సంగతి అంత్యకాలం ముందు రాశారు. చదవమన్నా తర్వాత వారు పరమను పొందుకుంటారు. ఏ సమయం? దేని సమయం? భూమిని నశింపచేయు సమయం. ఇది అంత్యకాలం ముందు జరిగిన ఏ సమయం. ఎంతమంది తెలుసు ఈ రోజున? ఇవన్నీ ఎంతమంది తెలుసు? మృతులు తీర్పు పొందుతారు. మృతులు తీర్పు పొందుతారు, తీర్పులోకి వెళ్ళిపోతారు. ఆరని అగ్ని నరకానికి వెళ్ళిపోతారు. నరకం అంటే అందరికీ భయమే, కానీ ఆ నరకంలోకి వెళ్ళే పర్లేదా? పరలోకం అందరికీ ఇష్టమే. పరలోకానికి వెళ్ళేటువంటి పనులు మాత్రం కనపడమాట మనుషులు. ఇటువంటి అంత్యకాలము కూర్చున్న సంగతులు దేవుడు నీతో మాట్లాడాలి అంటే, నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వు దేవుడిలో చక్కగా నిలబడితే నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు నీలోకి దేవుడికి ఆత్మ వచ్చి నిన్ను చక్కగా నిలబడి నేను పెట్టాలని నేను ఎదుగుపెడతాడు. కొంతమంది విశ్వాసుల్ని బెండ్ చేయడానికి అవిశ్వాసులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసి ఎంతమంది బెండ్ చేసినా వంగదు. తాల్చిట్టు ఉంచుతారు. ఎలాగా అది వంగుతుంది, అది బలంగా ఉంటుంది. అలాగే నువ్వు దేవుని ఆత్మ బలంతో నింపబడినప్పుడు ఒక అవిశ్వాసం వచ్చి నిన్ను బెండ్ చేసేస్తుంటే ఎలా బెండ్ అయిపోతున్నావు? అంటే నీలో దేవుని ఆత్మ బలం లేకపోతే నువ్వు బెండ్ అయిపోతావు. అప్పుడు కింద చూస్తాను ఆ పాతాలనే. పైకి చూసేవాడేమో ఆత్మ సంబంధమైన, పై సంబంధమైన వాటిని ఎదుగు వాళ్ళు ఎప్పుడు పైకి చూస్తారు. బెండ్ అయిపోయేవాళ్ళు కింద చూస్తారు. పాతాలు, నరకం, నరకమే చూపిస్తారు నీకు. కనుక దేవుడి యొక్క శరీరమును రక్తమును పాలు పొందడానికి వచ్చిన దేవుని కూడా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నీతో చెప్పవలసిన సంగతులు ఉన్నాయి.
అవి ఎప్పుడు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు స్థిరంగా నిలిచింది కదా, నేను నీతో చెప్తాను. అంత్యకాలం కూర్చున్న సంగతులు నేను నీతో చెప్తానన్నాడు. ఆ అంత్యకాల సంగతులు నువ్వు తెలుసుకునేటువంటి వాళ్ళు ఉండాలంటే నువ్వు దేవుడు స్థిరంగా ఉంటేనే, స్థిరంగా నిలిస్తేనే అంత్యకాలం కూర్చున్న సంగతులు నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకుని ఆ అంత్యకాలంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం స్వతంత్రించుకోవడానికి నువ్వు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అటువంటి జీవితం జీవిస్తావు. జీవించి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏది ఎప్పుడు కూడా నేను నిజమైన విశ్రాంతిని, నిజమైన సంతోషమును, నిత్య సంతోషమును కలిగినటువంటి దేవునికి రాజ్యమును స్వతంత్రించుకున్న ఉద్దేశంతోనే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టి లోకంలోకి వచ్చాడు. నీవు చేసిన ప్రతి ఒక్క పాపమును, ప్రతి అపవిత్రమైన క్రియలను ప్రతిగా ఆయన కొరడ దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడై నిన్ను నన్ను నిత్య జీవంలో నిలబెట్టడానికి తన ప్రాణం పెట్టాడు. దేవుడు కూడా ఆయన ప్రాణ త్యాగాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించకపోతే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు దేవుడు స్థిరంగా చక్కగా నిలబడకపోతే అయ్యా 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 అనాడు యేసుని, దానియేలుని వారి కాళ్ళు పట్టుకుని చక్కగా నువ్వు నిలబెట్టవు. ఆయన నన్ను నిలబెట్టు నీలో చక్కగా నిలబెట్టు. నేను నిలబడదాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు అయ్యా. నీవు నన్ను పట్టుకుని నిలబెట్టయ్యా. నీ ఆత్మ చేత నన్ను బలపరచు. ఈ లోకానికి నేను బెండైపోకుండానట్లు, ఈ లోకానికి నేను లోబడుకున్నట్లు అయ్యా నీ ఆత్మ చేత నన్ను బలపరచని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారందరినీ దేవునికి ఆత్మ చేత బలపరిచి దేవుళ్ళు చక్కగా నిలబెట్టి దేవుళ్ళు స్థిరపరిచి బలపరిచి ఆయనలో జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యవాసులుగా ఉండేటువంటి గొప్ప వాక్యమును ఆ పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఎంతవరకు నీవేమో మధ్యలోకి తిరిగి వచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి వేస్తే మీకే వందనాలు స్తోత్రాలండి. ఎవరికి వారి తీర్మానం చేసుకోండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. అయ్యా నేను నీలో నిలబడదాం అనుకుంటున్నానయ్యా. నేను ఏ ఒక్క వారము ప్రార్థన మానుకోవాలి అనుకుంటున్నానయ్యా. అయ్యా నిన్ను నిలబడడానికి పోతున్నా. అపవాది నన్ను నాయనా లోకంలోకి లాగేస్తున్నాయినా. అయ్యా ఈరోజు నువ్వు మాతో మాట్లాడాలి. నీలో ఉన్న సంగతులు, నీ ఉద్దేశములన్నీ కూడా తెలుసుకోలేకపోతున్నావంటే నీలో నేను చక్కగా నిలబడలేకే. అందుకే ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావయ్యా. నీలో నన్ను చక్కగా నిలబరిచినైనా, నీ ఆత్మలో ఉంచినైనా అవి యెహోవా స్థిరపరిచిన దేవుడు, దానియేలును చక్కగా స్థిరపరిచిన దేవుడు. నీ ఆత్మ చేత నిద్రపోతున్న నన్ను నావనెత్తి నీలో చక్కగా నిలబెట్టు. నీ మందిరానికి రావాలంటే నైనా అయ్యా నిద్రవద్దు. నీ మందిరానికి రావాలి అంటున్నాయినా, నీ మందిరంలో నిలబడాలి అన్నా, నీలో స్థిరంగా నిలబడాలి అన్నా. నేను మందుల వల్ల నేను జీవిస్తున్నానయ్యా. అందుకే నేను చక్కగా నిలబడలేకపోతూ ఉన్నాను. అందుకే ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడాలి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. నీవు నన్ను నీలో నిలబెట్టమని, నీలో స్థిరపరచండి, నీలో నన్ను బలపరిచి నీ అంత్యకాలం కూర్చోని సంగతుల ద్వారా మాతో మాట్లాడినప్పుడు తండ్రి అంత్యకాలంలోనైనా నీవిచ్చినటువంటి బహుమానములకు, నీవిచ్చినటువంటి ఫలములు పొందుకునే అంతస్తులకు మమ్మల్ని నడిపించునైనా అని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఎంతవరకు నీ విలువైన మాటలు, నీ హృదయాన్ని అంతటి నీకు ఆయన నీ బిడ్డలు ఎదుట పెట్టి నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నీ మాటమయ్యా ప్రతి బిడ్డలు గ్రహించి, ప్రతి బిడ్డలు గ్రహించి నీలో చక్కగా నిలబడి నీవు చెబుతున్న సంగతులు జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు చెప్తున్నటువంటి మాటను గ్రహించి అయ్యా నువ్వు చెప్పినప్పుడే జీవించి
నీవిచ్చని ఆశీర్వాదములకు, నీవిచ్చని నిత్య రాజ్యములకు వారసులుగా ప్రతి బిడ్డలైన వారిని సిద్ధపరిచి మీరు మహిమను పొందమని, వ్యక్తమైన మాటలు అపవాదిత్తుకుని పోకుండా నీ ఆత్మ చేత బలపరిచి నీ రాకడ వాయిద్యపరచమని యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమె మీకు అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.